Let us again come to Mark 11th chapter, మరొకసారి మనం మార్కు సువార్త 11వ అధ్యాయం చూద్దాము. 15th verse. 15వ వచనం. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి, When they came to Jerusalem, వారు యెరూషలేముకు వచ్చినప్పుడు where did they go? ఎక్కడికి వెళ్ళారు? That is the capital of that nation. యెరూషలేము మరి ఆ దేశానికి రాజధానిగా ఉంది. They did not go to big politicians, వారు అక్కడికి వెళ్ళిన తర్వాత గొప్ప గొప్ప రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళలేదు, not big people. లేదా ఇంకా గొప్ప వ్యక్తుల దగ్గరికి వెళ్ళలేదు. కానీ Jesus always thinking about his father. యేసుక్రీస్తు అన్ని వేళలా తన తండ్రి గురించి తలస్తూ ఉన్నారు. Straight they went into the temple. కాబట్టి నేరుగా దేవాలయంకు వెళ్ళారు. You know that the temple of God, he says, it is my father's house. అక్కడ ఆయన దేవాలయంను ఆయన నా తండ్రి యొక్క ఇల్లు అని చెప్పి He went into his father's house. ఆయన తండ్రి ఇంటికి ఆయన వెళ్ళారు. What did he do there? అక్కడికి వెళ్ళి ఏం చేశారు? He was alarmed to see the situation in the temple. అక్కడ ఆ దేవాలయపు పరిస్థితి అంతా చూసినప్పుడు ఆయనకి ఏమీ మంచలేదు. When he went into the temple, ఆయన లోపలికి he వెళ్ళినప్పుడు began to cast out వారందరినీ వెళ్ళగొట్టడానికి all those who are selling and buying, selling and buying. ఎవరెవరైతే క్రయ విక్రయములు కొంటూ అమ్ముతూ ఉన్నారో వారందరినీ బయటికి He వెళ్ళగొట్టారు. threw the tables of money changers. ఆ యొక్క రూకలు మార్చు వారి బల్లలను పడద్రోశారు. He overthrew. వాటన్నిటిని పడద్రోశారు. So with all authority, ఆయనకున్న అధికారంతో ఆయన చేశారు. nobody could raise their voice. మరి ఇతర ఎవరు కూడా వారి గొంతెత్తలేదు ఆ విషయాలన్నీ. Nobody could resist him also, ఆయనను ఎవరు కూడా ఆపలేకపోయారు కూడా. because that was his father's house. ఎందుకనగా అది ఆయన తండ్రి ఇల్లు గనక. He had all authority ఆయనకు సమస్త అధికారం ఉన్నది. over that house. ఆ యొక్క దేవుని ఇంటి పైన House of prayer, house of prayer. ఆ ప్రార్థన మందిరం పైన, ప్రార్థన ఇంటి పైన ఆయనకు అధికారం ఉన్నది. He overthrew the tables also, అక్కడ ఉన్న బల్లలను సైతం ఆయన పడద్రోశారు. and of the money changers. ఆ యొక్క రూకల అమ్ము వారి బల్లలను పీటలను అన్నిటిని పడద్రోశారు. Exchanging money. రూకలు మారుస్తూ ఉన్నారు. People from other countries, when they come there, ఇతర దేశస్తులు ఎవరైనా మరి ఆ దేవాలయంకు ఆ స్థలానికి వచ్చినప్పుడు they have to exchange money into Jewish currency. వారు తమ దగ్గర ఉన్నటువంటి ధనమును ఆ యూదులకు సంబంధించిన ధనంగా మార్చుకోవాలి. So it has like a den of thieves, all exchanging commercial activities. కాబట్టి ఆ దేవాలయం అంతా కూడా ఈ ఆర్థిక విషయాలతో నింపబడి దొంగల గుహగా మారింది. It was like a marketplace also. అది ఒక మార్కెట్ ప్లేస్ లాగా అయిపోయింది. Many of you know how the market will be. మీలో చాలా మందికి తెలుసు ఒక మార్కెట్ ఏ రీతిగా ఉంటుంది అని. సంత ఏ All రీతిగా husbands. అంత గందరగోళంతో ఉంటుంది. It has become like a den of thieves and also marketplace. ఆ రీతిగా అది దొంగల గుహగా ఒక సంతగా అయిపోయింది దేవాలయము. 16th verse. 16వ వచనం. దేవాలయం గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. He did not allow anyone to carry out their vessels and let not others come into this place. ఆయన దేవాలయం గుండా ఎవరు ఏ పాత్రను తీసుకురావడానికి సైతం అనుమతించలేదు. It was a shortcut to the Mount of Olives. ఎందుకనగా మరి ఆ ఒలీవ కొండకి వెళ్ళడానికి ఈ మార్గం అనేది అది From this through this temple court they were going. కాబట్టి ఈ యొక్క దేవాలయపు ఆ యొక్క దగ్గర నుంచి వీరందరూ కూడా వెళ్తూ ఉండేవారు. They are using it as a shortcut. అది సమీప మార్గం గనుక దాన్ని వాడుకుంటూ ఉండే. What a terrible thing it is. ఎంత భయంకరమైన విషయం అది. And also Jewish boys, when they become younger, మరి అదే రీతిగా యూదులు ఒక యవనస్తులుగా అయినప్పుడు after 20, 20 సంవత్సరాల తర్వాత every Jew, ప్రతి యూదుడు కూడా, male Jew, they have to pay temple tax every year. మరి ఆ 20 సంవత్సరాలు పైబడినటువంటి యూదులందరూ కూడా వారు సుంకము చెల్లించాలి. Those people who are collecting money. మరి అక్కడ ఉన్న వారు వారికి సంబంధించిన సుంకమును వారు చేసుకుంటున్నారు. So much of market noises were there. అక్కడ ఎన్నో రకాలైనటువంటి స్వరాలు ఆ సంతలో ఉంటున్నాయి. There was no peace at all in the temple. ఆ దేవాలయంలో అసలు సమాధానమే లేదు. I always tell the people, the house of God must be used for prayer only. అన్ని వేళ ఆయన చెప్తూ ఉన్నారు. I tell all the people not to use this place as a marketplace or making noise or talking each other. అన్ని వేళలా నేను అందరికీ వచ్చిన వారికి చెప్తూ ఉంటాను, ఈ స్థలాన్ని ఒక సంతలాగా అనుకోవద్దు,
శబ్దాలు చేయవద్దు. ఇది Only, కేవలము- only the voice of the prayer, that's all. కేవలము ప్రార్థన మాత్రమే వినబడాలి, That's all. అది మాత్రమే అని. Many ungodly people, they talk anything in the temple. They don't have the fear of God at all. ఎంతో మంది భక్తి లేని వారు భయం లేకుండా ఆయా విషయాలు దేవుని మందిరంలో మాట్లాడుతూ ఉంటారు. వారికి దేవుని యందు భయం ఏమీ ఉండదు. Unnecessary things they talk. అనవసరమైన విషయాలు వారు మాట్లాడుతూ ఉంటారు. Some people, they come to temple to look at someone who can be a match for their girls or match for their boys. కొంతమంది దేవాలయాల్లోకి వచ్చి వారి కుమారులకు లేదా వారి కుమార్తెలకు ఎవరు సరిపోతారా అన్నట్టుగా వారు చూస్తూ ఉంటారు. It's a wicked thing అది ఎంతో దౌర్భాగ్యమైనది. to look at the girls or boys. అలా అమ్మాయిలను చూడడమో లేదా అబ్బాయిలను Is చూడడం, that boy suitable for my daughter? ఈ అబ్బాయి మా అమ్మాయికి సరిపోతాడా? Some ungodly girls also, they look at boys. కొంతమంది భక్తి లేనటువంటి అమ్మాయిలు వారి అబ్బాయిల వైపు చూస్తూ ఉంటారు. Is that boy suitable to me? ఆ అబ్బాయి నాకు సూట్ అవుతాడా అని. There is devil in you. అలా ఉన్నావు అంటే నీలో సాతాను ఉన్నాడు. If you have wandering eyes, నీకు చుట్టూ చూసే కళ్ళున్నాయి అంటే you are a devil. నీవు ఒక సాతానువే. You told them, don't you know what is written in the law, that this house is the house of prayer for all nations. కాబట్టి ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడుతుంది అని రాయబడి ఉంది. అది మీకు తెలియలేదా? 17th verse. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసి తిరగ. Not only the den of thieves, but you have made it a marketplace also. దొంగల గుహగా చేయడం మాత్రమే కాదు కానీ ఒక సందలాగా చేశారు. That's why he threw out the money also. అందు నిమిత్తమే ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ ధనము ఆ రూకలను సైతం పడద్రోశారు. He drove away all those things and all the people also who sold and bought. ఎవరైతే క్రయ విక్రయాలు చేస్తున్నారో, కొంటూ అమ్ముతూ ఉన్నారో వారందరినీ He కూడా began to drive them away.